ప్రతిపక్షాలు, వామపక్షాలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, చిన్న చిన్న పిల్లలు, సినిమా స్టార్లు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు ఇట్లా ఎంతమంది చెప్పినా వినకుండా హెచ్సియు అడవిని ఆగం చేసినాయి బుల్డోజర్లు. సర్కారు ఎవ్వల మాట చెవిన పెట్టలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా హైకోర్టే ఆర్డర్ వేసింది. అవును, అడవి విధ్వంసం మీద హైకోర్టు హై రేంజ్ లా సర్కార్ను సుత్తెతోని నెత్తి మీద కొట్టినంత పని చేసింది. అర్జెంట్ గా షెట్లను తీసేసే పనులు ఆపుండ్రి అని ఆర్డర్ వేసింది. రేపు అసలైన తీర్పు ఇస్తుందా లేదా అనేది మనకు తెలియదు గాని ఈ ఒక్కరోజు చిన్న షీపురు పుల్ల కూడా హెచ్సియు అడవిలో షిటుక్కు మనొద్దని ఖరాఖండిగా చెప్పిందట. అంతకు ముందు సర్కార్ తరపున వాదించిన వకీల్ సాబ్ హైదరాబాద్ లో ఉన్న గోల్ఫ్ ఆటలాడే జాగలలో కూడా నెమళ్ళు తిరుగుతాయి, వన్యజీవులు వస్తాయి, ఆయనంత మాత్రాన అది అడవైతుందా అని గూగుల్ ఫోటోలు చూయించి హెచ్సియు భూమి అడవి కాదు అని నిరూపించే ఉపాయం చేసిండట. వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు హెచ్సియు భూమిని, అక్కడి చెట్లను, వన్యప్రాణులను చూసి దాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని హైకోర్టును కోరిండ్రట. ఆ ముచ్చట మీద వాదించి ఒక్కరోజు సర్కార్ పనులను ఆపగలిగిందట. దీనితోని శంగున ఎగిరి దునికే లేడి కూనలు ఒక్కరోజు ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. ఏడ్చినట్టు అరిచే నెమళ్ళ అరుపులు ఆగినట్టు అయింది. మూగబోయే కోయిల రాగాలు తీయగా వాడుకునే తట్టు అయ్యింది. ఒక్కరోజే కాదు, ఎల్లకాలం మేము ఇక్కడనే ఉండి మా బతికేదో బతికేటట్టు చూడుండ్రి అన్నట్టు దీనంగా చూస్తున్నాయట కోర్టు తీర్పు తెలియని మూగజీవులు. ఇదిట్లుంటే బుల్డోజర్ల సప్పుడు కూడా రావద్దని హైకోర్టు తీర్పునిస్తే కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా పనులు చేస్తున్నారని విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అంతకు ముందు ఎంతమంది లొల్లి పెట్టినా 1-2 రోజులలోనే అడవిని మొత్తం నాశనం పట్టియాలి అనే ఆలోచనతోని వందల కొద్ది బుల్డోజర్లను తెప్పించింది సర్కారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇగో గిట్ల పక్కకు పెట్టిండ్రు. పనులు ఆపమని కోర్టు తీర్పు ఇయ్యకుంటే ఈ బుల్డోజర్లన్నీ దయాల తీరుగా అడవిని కథం పట్టించేటి కావచ్చు. చూడుండ్రి సర్కార్ ఆలోచన ఎట్లున్నదో, దేన్ని లెక్క చేస్తలేదు. ఇంత ఘోరంగా ఏ సర్కార్ చేయలేదు అంటున్నారు హెచ్సియు భూముల లొల్లులు చూస్తున్న పబ్లిక్. హెచ్సియు భూములల్లా బుల్డోజర్లు తిరుగుతుంటే లేడి కూనలు బిక్కు బిక్కుమంటుంటే జనాల గుండెలు కరిగిపోతున్నాయి. ఏడుస్తున్నవా నెమలమ్మ నువ్వు, నాట్యమాడిన నేల పరాయిల పాలైతున్నది. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నావా కోయిలమ్మ, నువ్వు ఎగిరి దుంకిన కొమ్మలు ఇనుప తొండాలు తాకి ఇరిగిపోతున్నాయి. ఏ దారి లేని ఎడారి బతుకైతున్నది. ఎక్కెక్కి ఏడుస్తున్నారా లేడి కూనలారా. చెట్టు పుట్ట బల్లి తొండ పాము పరక అనాథలమైపోతున్నామని వలవోస్తున్నారు. అసలు ఏడవకుండ్రి, మేమున్నాం, మేమే కాదు ఈ లోకమంతా మీకోసం కొట్లాడుతున్నది, గుండె ధైర్యంగా ఉండుర్రి, మనిషి మనుగడ కోసమైనా మేము కాపాడుకుంటాం అన్నట్టు ఇప్పుడు అంతా హెచ్సియు భూముల గురించే దాంట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఏడ చూసినా ఎవ్వల నోటిన్నా హెచ్సియు భూముల ముచ్చటైన పడుతున్నది. ఏ సోషల్ మీడియా చూసినా గజ గజ వణుకుతున్న లేడి పిల్లలు, దిక్కుతోచని నెమలి గుంపుల ఫోటోలే దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లగాల నుంచి పెద్దోళ్ళ దాకా అయ్యో పాపం అంటున్నారు తప్ప సర్కార్కు సపోర్ట్ చేస్తలేరు. నిన్న మొన్న మా భూములు మాకేనని మరలబడ్డ హెచ్సియు పిల్లగాన్లకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది, వాళ్ళ భార్య, పిల్లలు అంత మద్దతుగా పెద్ద ర్యాలీగా నడిచిండ్రు. హెచ్సియులా మూగజీవాలను రక్షించాలి అని కొట్లాడిండ్రు. ఇటు పక్క చదువుకున్న పిల్లలు పెద్ద గుంపుగా చేరి పాటలు పాడిండ్రు. ఇన్నరా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర పెత్తందార్ల చేతులలో చిక్కిన భూములు మా చేతికి రావాలనని పాడిన పాటలు మళ్ళా ఇప్పుడు వాడుతున్నారు. మా భూములు మాకేనని మరలవడ్డ గానమా పోరు తెలంగాణమా అని గద్దరన్న పాటను వాడినరు. తర్వాత ఇన్నరా ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో, కొట్లాట చేసింది మేము, కొరివి వెట్టుకున్నది మేము, ఇప్పుడు ఎవడో వచ్చి మా భూములొచ్చి గుంజుకుంటామంటే ఊకునేది లేదు అన్నట్టు వాడుతున్నారు. ఇక్కడ ఎవల మీదికి ఫైటింగ్ పోయింది లేదు, ర్యాలీలు తీసి రాళ్ళిసిరింది లేదు, శాంతియుతంగా కూర్చొని నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు. అయినా పోలీసోళ్ళు వచ్చి ఎట్లా కొట్టినరో చూడుర్రి.
న్యాయంగా కొట్లాడుతున్న పిల్లలను మూతి ముక్కు చూడకుండా లాఠీలతోని ఉరికిచ్చుకుంటా కొట్టిండ్రు. దీన్ని చూసిన తెలంగాణ పబ్లిక్ కింత అన్యాయమా, కింత దౌర్జన్యమా, ఇటు జీవరాశులను తిప్పలబెట్టి అటు చదువుకున్న పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అన్నట్టు సీఎం ను ప్రశ్నిస్తుర్రు. ఇగో ఈ చిన్న పిల్లగాడు కూడా వన్యజీవులను కాపాడుండ్రి సార్ అన్నట్టు వీడియోను సోషల్ మీడియాలో పెట్టి సర్కార్ కు దండం పెడుతున్నాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నా పేరు దేశ్, నేను 6వ తరగతిలో చదువుకుంటున్నాను సికింద్రాబాద్ లో. ఈ మధ్య కాంట్లగచ్చిబౌలిలో అవుతున్న వేలం గురించి తెలుసుకున్నాను. ఇక్కడ చాలా జంతువులు ఉంటాయి. మీరు వేలంతో కొనసాగితే అక్కడున్న జంతువుల ఆవాసాన్ని కూల్చివేసినట్టు అవుతుంది. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా చేయకుండా దీన్ని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటిస్తే ఈ ప్రాంతాన్ని భావితరాలకు, మాలాంటి పిల్లలకు, పర్యావరణ ప్రేమికులకు చాలా రోజులు, చాలా ఏళ్లు గుర్తుండిపోతారు. దయచేసి నా విన్నపాన్ని పట్టించుకుని తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను. ధన్యవాదాలు. పర్యావరణం మీద ఏ కొద్ది సోయున్నోళ్ళైనా సర్కార్ చేస్తున్న పని మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న కొట్లాట ఢిల్లీలున్న జేఎన్యూకు చేరుకున్నదట. ప్రభుత్వాలకు భూమి కావాలన్నప్పుడల్లా యూనివర్సిటీల భూములు గుంజుకుంటున్నారు. దీన్ని మేము సహించం. దీని మీద దేశంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులమంతా ఏకమై కొట్లాడతాం అంటుర్రు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు గాని తెలంగాణ సర్కార్ కు చెప్పలేకపోతున్నాడు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునేటోళ్లకు ఈ దేశ సహజ సంపదను కట్టబెడుతుంటే ఎట్లా ఊకుంటున్నారు అని అడుగుతున్నారు. మరి ఈ లొల్లి షిల్కీ గాలివాన తీరుగా దేశం మొత్తంలో జరిగితే తెలంగాణ సర్కార్ భూములు యూనివర్సిటీకి వెనక ఇయ్యక తప్పది కావచ్చు అని అంటున్నారు విద్యార్థుల కొట్లాటలు తెలిసిన పబ్లిక్.